శివుడివి మాత్రమే ఇలా చాలా ట్రిక్కీగా ఉంటాయి. సతీదేవి శరీరం 18 ముక్కలయ్యి 18 ప్రదేశాలలో తినడానికి కూడా లేని సిచ్యువేషన్ ఇక్కడికి వచ్చాము. ఈ రోజు మేము 10 మంది పెట్టే సిచ్యువేషన్ కి ఇప్పుడు ద్రాక్షారామంకి వచ్చాము. వైజాగ్ అండ్ అరకు ట్రిప్ ఏంటండి, ఎవరైనా వీడియోస్ తీస్తారు. అందుకే మీకు హాయ్ పండు. మార్నింగ్ కాదు నాన్న, మార్నింగ్ వచ్చావు, పనుకున్నాము. సరే 3కే వచ్చాము అనుకో, నన్ను చూడు 3కి వస్తే మనం ఏమని అనుకునింది, త్వరగా మార్నింగ్ లేచి అన్ని చూద్దాం అని అనుకున్నావా లేదా? సన్ రైజ్ అన్నావా కదా. మరి అన్నప్పుడు నువ్వు ఈ విధంగా ఐషు లే ఒక్కసారి లే, చూడు చూడు చూడు, గుడ్ మార్నింగ్ చెప్పు. బాబు అక్కలా కూర్చో, గుడ్ మార్నింగ్. ఏనా తొందర రెడీ అవుతారా? ఓకే చూడు, నువ్వు కూడా పడుకో. నేను అనేది ఏదంటే చెప్పేది బాగా హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞా రెడ్డి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, మై నేమ్ ఈస్ అభిజ్ఞా. ఐ మేక్ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. అండ్ ఈ మార్గం అంతా రోడ్ ఏది అంటే లంబసింగి. సడన్గా మారిపోయింది ఏంటి అంటే, యా గైస్, మేము లంబసింగి నుంచి అన్నవరం వచ్చాము. సో ఈ వీడియో కూడా అన్నవరం తర్వాత ఇంకా చాలా ప్రదేశాలు చూసాము, అవన్నీ ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాం అనమాట. ఎంటర్ అవ్వంగానే అసలు ఆ వైబ్ చాలా బాగుండింది. పైకి కొండెక్కుతాం కదా మనము, సో సేమ్ తిరుమల లాగానే మనకు కింద నుంచి పై వరకు నామాలు అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా మేమైతే మా హోటల్ కూడా రీచ్ అయిపోయాము. సో మీకైతే చిన్న హోమ్ టూర్ లాగా చేద్దామని చెప్పేసి సో జస్ట్ స్టేకేషన్ టూర్ లాగా చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్లీ దిస్ ఇస్ సూట్ రూమ్. అండ్ అసలు వ్యూ అయితే బయట నుంచి చాలా బాగుండింది. మా ప్లేస్ నుంచి జస్ట్ బయట బాల్కనీలో చూస్తే అసలు వ్యూ మాత్రం అద్భుతంగా ఉండింది. ఎందుకంటే దేవుడివి గోపురం ఉంటుంది కదా పైన, అది కనిపిస్తూ ఉండింది అనమాట. మార్నింగ్ నైట్ రెండు వ్యూ చాలా బాగుండింది. అండ్ బయటికి వచ్చి చూస్తే మనకు నది కూడా కనిపిస్తూ ఉండింది. అసలు చాలా సూపర్గా ఉండింది. బయట బాల్కనీ నుంచి చూస్తే ఇలా మనకు బెడ్రూమ్ వ్యూ కనిపిస్తూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ సిట్అవుట్ ఏరియా లాగా కూడా ఇచ్చారనమాట. అండ్ లుక్ అట్ దిస్ వ్యూ. ఓకే, సో గైస్ ఇప్పుడైతే మేము హోటల్లో చెక్ ఇన్ అయ్యేసి డిన్నర్ చేద్దామని వెళ్తున్నాము. ఏదైనా బ్రేక్ఫాస్ట్ లాగానే తినేస్తాము, ఇడ్లీ అలా. మార్నింగ్ 5:30 కదా అని పూజ. మార్నింగ్ 5కి, ఎర్లీ మార్నింగ్ 5కి. ఓకే, 5 కల్లా టెంపుల్ ఉండాలంటే అరౌండ్ 3 o'clock అట్లా లేయాలి. చాలా పీస్ఫుల్ ఉంది గైస్, సరౌండింగ్స్ అయితే మాత్రం కేకా. యా కమింగ్. ఓకే గైస్, సో లెట్స్ గో. లుక్ గైస్, షీ ఈస్ డ్రింకింగ్ ORS ఫర్ డబుల్ ఎనర్జీ. హెల్దీగా ఉండండి, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. బాదం పాలు తాగండి, లావండి. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము. లెట్స్ గో.
గుడి బయటికి వస్తే మనకి ఇక్కడ గోశాల కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో మేము అందుకు గోశాల లోపలికి అయితే వచ్చేసాం. యాక్చువల్లీ ఇక్కడ ఏమైందంటే గోశాల కదా, చాలా ఆవులు ఉన్నాయన్నమాట. ఏం జరిగిందంటే ఎక్కువ మంది ఈ సైడ్ మేము ఇందాక ఫీడింగ్ చేస్తూ ఉన్నాం కదా, ఈ క్యూటీపైకి ఎక్కువ మంది తినిపించకుండా ఉన్నారు. సైడ్స్ ఉన్న కౌస్కి ఎక్కువ తినిపిస్తూ ఉన్నారు. సో అందుకు మేము ఇక్కడ తినిపిద్దామని వచ్చాము. మేము రాగానే ఇంకా అందరూ ఇక్కడికే వచ్చారనమాట. చాలా మంది తినిపిస్తూ ఉన్నారు. అండ్ ఆల్సో ఎందుకో తెలీదు మార్నింగే ఫుల్ బీపీగా ఉండింది ఆ ఆవు మాత్రము. ఇలా సక్సెస్ఫుల్గా అన్నవరంలో అయితే సత్యనారాయణ స్వామి వ్రతము తర్వాత పూజ హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఇలా కిందికి వస్తే మనకు యాగశాల తర్వాత బ్రేక్ఫాస్ట్ తినడానికి ఏమైనా ఐటమ్స్ అలా పాత్వే కనిపిస్తుంది అనమాట. మేమైతే ఇక్కడ సత్యనారాయణ స్వామిది ప్రసాదం అయితే తింటున్నాం అనమాట. అన్నవరం ప్రసాదం ఎంతమందికి ఇష్టం చెప్పండి, చాలా రుచిగా ఉంటుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. అయితే నిజంగా ఆ 5 కథలు చెప్పేటప్పుడు నా బ్రెయిన్ మొత్తం ఏం టెన్షన్స్ ఉన్నా ఏవి ఉన్నా మొత్తం అన్ని పక్కన పెట్టేసి రిలాక్స్ అయిపోతాను. చాలా కామ్గా అనిపిస్తుంది నాకైతే. మీరు ఎప్పుడైనా సత్యనారాయణ స్వామి వ్రతం చేశారా లేదంటే విన్నారా? సో ఇఫ్ చేస్తే కామెంట్ డౌన్ గైస్. సత్యనారాయణ వ్రతం భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారిచే అయితే తర్వాత నెక్స్ట్ వెళ్ళాలనుకునింది శ్రీపీఠానికి. సో శ్రీపీఠానికి అయితే వచ్చామన్నమాట. శ్రీపీఠం వచ్చేసి కాకినాడలో ఉంది. మీరు శ్రీపీఠం గురించి తెలుసుకోవాలి అంటే దానికంటే ముందు స్వామి పరిపూర్ణానంద గారి గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఈయన భగవద్గీత గురించి ప్రవచనాలు ఇస్తూ ఉంటారనమాట. శ్రీపీఠంలో ముఖ్యంగా ఏంటి ఎక్కువ ఫేమస్ అంటే అక్కడున్న వేద పాఠశాల అండ్ గోశాల. సో దీన్ని వచ్చేసి చాలా దూరం నుంచి కూడా ప్రజలందరూ ఇక్కడికి వచ్చేసి వాళ్ళ స్పిరిచువల్ గ్రోత్ గురించి అండ్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి వస్తూ ఉంటారనమాట. రీసెంట్గానే జరిగిన మహాశక్తి యాగంలో చాలా భారీగా వచ్చారనమాట మహిళా భక్తులైతే. అప్పటి నుంచి చాలా ఎక్కువగా ఏమంటారు శ్రీపీఠానికి రావడం జరుగుతూ ఉంది. యాక్చువల్లీ ఏమైంది అంటే మేము శక్తిపీఠాలన్నీ చూసుకుందామని చెప్పి ఈ సైడ్ వచ్చామన్నమాట. అసలు ఎందుకో కూడా తెలీదు, అమ్మవారే మమ్మల్ని రప్పించుకుంది. ఎందుకంటే మేము అసలు ఇక్కడికి రావాలని మాకు అసలు ప్లానే లేకునిందనమాట. కానీ సడన్గా మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది ఇది శ్రీపీఠము శక్తిపీఠం కాదు అని చెప్పేసి. కానీ నిజంగానే అసలు చాలా పవర్ఫుల్ అమ్మవారు కనిపిస్తూ ఉంటుంది. మొత్తం ఇదంతా గుళ్ళోనే ఉంటుందన్నమాట. గోశాల అయితే ఏమి తర్వాత చాలా బాగుండింది. మేము యాక్చువల్లీ గురుగారిని కూడా మీట్ అవుదాం అనుకున్నాము. బట్ వీ కుడెంట్ మీట్, ఎందుకంటే ఆయన అమ్మగారికి ఏదో ఒంట్లో బాగాలేదంట. సో అందుకని చెప్పేసి మేమైతే మీట్ అవ్వలేకపోయినాము. అండ్ ఇక్కడైతే మేము కొన్ని కావాల్సినవన్నీ పర్చేజ్ చేసేసి అంటే ఆర్గానిక్గా అమ్ముతా ఉన్నారన్నమాట. సో అందుకు మేము కొన్నాము. యాక్చువల్లీ ఏంటి అంటే నా 10th క్లాస్లో నేను అమరావతి అనే ఒక చాప్టర్ ఉండేదన్నమాట. సో ఆ అమరావతి చాప్టర్ సెకండ్ చాప్టర్ తెలుగు యూనిట్లో ఆ చాప్టర్లో వచ్చేసి పంచారామాల గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో నేను అప్పుడు అనుకున్నాను అనమాట, నేను ఈ పంచారామాలన్నీ ఎప్పుడు తిరుగుతాను అని చెప్పేసి. ఇప్పుడైతే నేను వచ్చిన పంచారామం పేరు వచ్చేసి భీమేశ్వరం అనమాట. ఇది 5 పంచారామాలలో ఒక పంచారామం. ఈ భీమేశ్వర టెంపుల్ అయితే మీకు సామర్లకోటలో అంటే కాకినాడ డిస్టిక్లో అయితే ఉంటుంది. మేము వెళ్ళిన టైంకి అప్పుడే దేవుడికి అయితే అభిషేకం అంతా కంప్లీట్ అయిపోయి పూజలు చేస్తూ ఉన్నారు. నేను తెలుసుకున్న దాని ప్రకారం ఏంటి అంటే ఈ క్షేత్రాన్ని అయితే భీమారామ లేదంటే కుమరారామ అని కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ ఇంకా గుడి బయటికి వస్తే అంటే ప్రిమిసెస్ మొత్తంలో స్కల్ప్చర్ అంతా చాలా బాగుండిందనమాట. శివుడివి మాత్రమే ఇలా చాలా ట్రిక్కీగా ఉంటాయి ప్లేసెస్. మనం లోపలికి వెళ్ళాలన్నా దర్శించుకోవాలన్నా కూడా. వైజాగ్ అండ్ అరకు ట్రిప్ ఏంటండి, ఎవరైనా వీడియోస్ తీస్తారు. అందుకే మీకోసం ఇలా పుణ్యక్షేత్రాల వీడియోస్ కూడా తీస్తున్నాను. ఎందుకంటే మనం దేవుడి దగ్గరగా వెళ్ళి ముక్కుంటే ఎంతైతే పుణ్యం వస్తుందో, ఇలా మనం రాని పరిస్థితులలో వీడియోస్లో చూసి కూడా ముక్కుంటే అంతే పుణ్యం వస్తుంది. సో అందుకే మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, మీరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటారు అని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీస్తున్నాను. ఇంకా ఇలా ఇక్కడ అంటే ఒక పంచారామంలో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ చాలా బాగా జరిగింది. అండ్ మనసుకు కూడా చాలా హాయిగా ఉండింది అనమాట. ఆ రోజు మొత్తం
మొత్తం ఒక డివోషనల్ ట్రిప్లా అయిపోయింది. అసలు ఫిల్డ్ విత్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎమోషన్స్. మేము ఎన్ని ప్రదేశాలు చూసుకుందామని మాకు పెద్ద ఐడియా లేకునిందనమాట. 2 శక్తిపీఠాలు ఉన్నాయి కదా, 2 శక్తిపీఠాలు చూసుకొని ఇంకా ఇంటికి బయలుదేరదాం అనుకున్నాము. డాడీకి సడన్గా వర్క్ ఉన్నిందనమాట. సో అందుకు మేము ఒక రోజులోనే ఇవన్నీ చూడలేమేమో, చూసిన దగ్గరికి చూద్దాం అనుకున్నాము. బట్ లక్కీలీ ఒక రోజులోనే మొత్తం మేము ఏవైతే చూసుకోవాలనుకున్నామో అవన్నీ చూసుకున్నాము. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, మా అమ్మ, మా డాడీ అండ్ పూల గురించి అండ్ చెట్ల గురించి. సో అందుకే ఇక్కడ చాలా బాగున్నాయని చెప్పేసి డాడీ అయితే కార్ ఆపించాడనమాట. అండ్ ఇక్కడ డాడీ చాలా తీసుకున్నాడు కూడా వస్తువులు. ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ అయితే శక్తిపీఠం అనమాట. శ్రీ పురుహూతిక అమ్మవారు ఉంటున్నారు ఇక్కడ. అండ్ ఇదేమో పిఠాపురంలో ఉంది. ఇక్కడ వచ్చేసి లోపలే ఇంకొక శివలింగం ఉంటుందన్నమాట, స్వయంభూ శివలింగము. లోపల స్వామి వచ్చేసి కుక్కుటేశ్వర స్వామి అండ్ ఆల్సో ఇక్కడ లింగం వచ్చేసి స్ఫటికలింగం అనమాట. అండ్ ఐఎమ్ వెరీ సారీ ఇఫ్ ఒకవేళ నేను ఏమైనా పదాలు తప్పుగా పలుకుతున్నా, లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ కాస్త రాంగ్ ఇస్తా ఉన్నా కూడా ఐఎమ్ ట్రైంగ్ టు రీకాల్ అనమాట. ఎందుకంటే ఇట్స్ బీన్ లాంగ్, సో నాకు సరిగ్గా గుర్తులేవు. అండ్ మోర్ ఓవర్ నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా మా పేరెంట్స్ లేరు, బికాజ్ ఐఎమ్ డూయింగ్ వాయిస్ ఓవర్ అట్ నైట్. సో అందుకు ఒకవేళ ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ మీరు నన్ను మన్నించాలి. అండ్ యా, ఇక్కడ పక్కన ఫస్ట్ మనం శివుడి గుడి చూసాం కదా, శివుడి విగ్రహం పక్కనే మన కోనేరు ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు కోనేరులో ఫస్ట్ మునిగి లోపల దర్శనానికి వెళ్తా ఉన్నారనమాట. సతీదేవి శరీరం 18 ముక్కలయ్యి 18 ప్రదేశాలలో పడ్డాయని చెప్పి నమ్ముతాము. ఆ ప్రదేశాలని అష్టాదశ శక్తిపీఠాలు అని పిలుస్తారు. ఈ శక్తిపీఠాలు వచ్చేసి ఓన్లీ మన ఇండియాలోనే కాకుండా పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ లో కూడా ఉన్నాయి. ఇంకొక స్టోరీ ఏంటి అంటే, ఇక్కడ పురుహూతిక అమ్మవారు అనమాట. ఇక్కడ పీఠ భాగం పడింది కాబట్టి పిఠాపురం అనే పేరు వచ్చిందంట. ఇక్కడ కనిపించే విగ్రహం అయితే కాలభైరవుడిది అనమాట. ఇక్కడ ఈ చిన్న ఆలయం పక్కనే మెయిన్ గుడి ఉంటుంది అండ్ అదే స్టార్టింగ్ పాయింట్. మేము అరౌండ్ 2:30 ఆ టైంకి వెళ్ళామన్నమాట. సో అందుకే ఆల్రెడీ ముందే మార్నింగ్ వచ్చిన వాళ్ళు, అంటే అరౌండ్ 1 o'clock 11:30 ఆ టైం వచ్చిన వాళ్ళందరిది దర్శనం అయిపోయి ఉండింది. ఆలయంలో లోపల ప్రతిదీ రాసున్నారనమాట. శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయని చెప్పేసి శ్రీలంకలో ఒకటి, కంచిలో ఒకటి, వెస్ట్ బెంగాల్లో ఒకటి, మైసూర్లో ఒకటి, తెలంగాణలో ఒకటి, శ్రీశైలం, పూణే అంటే మహారాష్ట్రలో ఇంకొకటి, మధ్యప్రదేశ్, పిఠాపురం, ఒరిస్సా, ద్రాక్షారామం, గోహతి, ప్రయాగ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, కాశ్మీర్, ఇలా చాలా చోట్ల 18 అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయని చెప్పి వాళ్ళైతే అక్కడ రాశారనమాట. మేమైతే ఈ ట్రిప్లో వెళ్ళింది 2 శక్తిపీఠాలకు వెళ్ళాము. అండ్ ఇక్కడైతే మా దర్శనం కూడా అయిపోయింది అనమాట. యాక్చువల్లీ ఏంటి అంటే మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్, సో అందుకే. అండ్ మోర్ ఓవర్ శక్తిపీఠం చాలా పవర్ఫుల్ కాబట్టి మనం అమ్మవారిది ఒకవేళ ఈవెన్ అక్కడేమి ఏమంటారు చాలా స్ట్రిక్ట్గా కూడా లేకొనిందనమాట. కానీ మనం అమ్మవారు కాబట్టి మనం నిజంగానే చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ నేను అందుకే ఎటువంటిది ఏది రికార్డ్ చేయలేదు. వెనక ఆ లోపలే ఉంటుందా? మీరు నిజంగానే ఈ ఆలయంలో జరిగిన మహిమల గురించి తెలుసుకుంటే షాక్ అవుతారు. నేను ఫ్యూచర్లో అంటే ఇప్పుడు వచ్చే క్లిప్స్లో చాలా యాడ్ చేశాను. ఇప్పుడైతే మనం చూడబోయేది మొత్తం ఈ ఆలయం గురించే ఉంటుందన్నమాట. సో లెట్స్ గో టు ద వీడియో. మీరు ఇదంతా విన్నారు కదా. యాక్చువల్లీ ఆయన ఏం చెప్తున్నాడంటే ఇక్కడ నిజంగానే దేవత ఉంది, అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని చెప్పేసి. మేము ఇప్పుడు వెళ్తున్న ఆలయం పేరు వచ్చేసి కాకినాడలో ఉన్నటువంటి వారాహి అమ్మవారు. మా నాన్నకు అసలు ఎలా తెలిసిందో ఏంటో తెలీదు. నిజంగా మా నాన్న ఏం చెప్తాడంటే దేవతే తీసుకొని వచ్చింది అని అంటాడు. మా నాన్న మొబైల్లో ఎప్పుడో స్క్రోల్ చేస్తూ ఉంటే ఈ వారాహి మాత గురించి వచ్చిందంట. సో అందుకు మా డాడీ ఈసారి మాత్రం నేను ఎప్పుడైనా ఈ సైడ్ వస్తే ఖచ్చితంగా రావాలి అని కోరుకున్నాడు. అలా అమ్మవారు అయితే మమ్మల్ని తీసుకొని వచ్చింది. ఇక్కడ వచ్చేసి మీకు కనిపిస్తూ ఉంది కదా, ఇది చిన్న ఆలయం అనమాట. ఈ ఆలయంలో వారాహి మాత ఉంటారు. గురించి ప్రతిదీ నేను క్లారిటీగా కర్తతోనే మాట్లాడాను. సో మీకు ప్రతిదీ ఇప్పుడు క్లియర్
క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. నేనైతే ఇంటర్వ్యూ లాగా చేశాను అనమాట. సో మీకు ప్రతిదీ మీరు చూడొచ్చు. ఇక్కడైతే ఆ వారాహి అమ్మవారు ఉన్నారు. నిజంగా మేము చాలా లక్కీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కరెక్ట్గా ఇంకొక 10 మినిట్స్ ఉంటే ఆ అమ్మవారి ఆలయం అయితే క్లోజ్ చేస్తూ ఉంటారు. నార్మల్గా వారాహి అమ్మవారి ఆలయం అయితే మార్నింగ్ వచ్చేసి త్వరగా స్టార్ట్ చేస్తారు అండ్ త్వరగా ఎండ్ చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ నమ్మకం ఏంటి అంటే గ్రామ ప్రజలందరినీ అమ్మవారు కాపాడుతారు. సో అందుకే మిగతా టైంలో అంటే మార్నింగ్ మాత్రమే అమ్మవారిని పూజించాలి, దాని తర్వాత అమ్మవారు నడుచుకుంటూ గ్రామాన్ని అంతా రక్షిస్తారు అని చెప్పేసి. సేమ్ ఇలానే వారణాసిలో కూడా ఉంటుంది అనమాట. మేము లాస్ట్ టైం కాశీ వెళ్ళినప్పుడు కూడా చూసాము. అప్పట్లో అమ్మవారి ఫోటోలు ఎట్లా లేవు, వారాహి అమ్మవారి ఫోటోలు లేకపోతే నందూరు శ్రీనివాసరావు నందూరు శ్రీనివాసరావు ఆయన చెప్పిన ఉపాసన. సో యాక్చువల్లీ స్టోరీ ఏంటి అంటే లక్ష్మీప్రసన్న గారు ఉండేవారనమాట. వాళ్ళకంతా నార్మల్గా సాఫీగానే జరిగిపోయేది. సడన్గా ఏమైందంటే వాళ్ళ కొడుకుకి హెల్త్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండిందంట. సో పక్కనున్న వాళ్ళు ఏం చెప్పారంటే వారాహి అమ్మవారిని ఒకసారి పూజించు అని చెప్పారు. సో అందుకని చెప్పేసి అప్పట్లో వారాహి అమ్మవారి ఎటువంటి పిక్చర్స్ ఉండేటి కాదంట. సో అందుకని చెప్పేసి గూగుల్లో ఒక చిన్న పిక్చర్ వారాహి అమ్మవారిది చూసుకొని ఆ వారాహి అమ్మవారిది చిన్న పిక్చర్, పాస్పోర్ట్ సైజ్ పిక్చర్ అయితే తీసుకున్నారంట. ఆ పిక్చర్నే పూజిస్తూ ఉండేవాళ్ళంట. దాని తర్వాత కూడా ఎటువంటిది ఇంప్రూవ్మెంట్ ఏమీ లేకునిందంట ఆ అబ్బాయికి. సో అందుకని చెప్పేసి ఆల్రెడీ ఈ లక్ష్మీప్రసన్న వచ్చేసి చాలా బాగా ఎక్కువగా భక్తురాలు అనమాట. బాగా పూజిస్తూ ఉండేది, పూజలన్నీ చేస్తూ ఉండేదన్నమాట. నువ్వు అసలు ఉన్నావా ఏంటి, ఏం జరుగుతుంది ఇలా అని చెప్పేసి మాట్లాడి చెప్పిందంట. ఒకవేళ నిజంగానే నా కొడుకు మంచిగా అయిపోతే నేను గుడి కట్టిస్తాను అని చెప్పేసి. దాని తర్వాత కొన్ని రోజులకే చాలా త్వరగా వాళ్ళ కొడుకు అయితే నయం అయిపోవడం జరిగిందంట. సో అందుకని చెప్పేసి గుడి అయితే కట్టించాలి అని అనుకున్నారు, కానీ మర్చిపోయారు గుడి కట్టించడము. నార్మల్గా ఎవ్రీడే లాగానే జరిగిపోతూ ఉండేదంట. అలా స్లోగా ఏం జరుగుతూ ఉండేదంటే వాళ్ళ కొడుక్కి కళ్ళలో ఎవరో రావడము, సౌండ్స్ జరగడము ఇలాంటివి చాలా జరిగేటివంట. సో అందుకు వాళ్ళ కొడుకు అయితే గుర్తు చేయడం జరిగిందంట ఆవిడకు, అమ్మ ఇలా గుడి కట్టించాలనుకున్నావు కదా, మనం ఇంకా గుడి కట్టించలేదు అని చెప్పేసి. సో అందుకు గుడి కట్టించారంట. ఇదైతే స్టోరీ. సో ఇప్పుడైతే గుడి చాలా చిన్నగా ఉంది, అంటే ఇప్పటికంటే ముందు ఇంకా చాలా చిన్నగా ఉండేదంట. ఇప్పుడు చాలామంది జనాలు రావడం వల్ల ఫండ్స్ వస్తున్నాయంట. సో ఇంకా వాళ్ళ ఫ్యూచర్లో ప్లాన్ ఏంటి అంటే ఇంకా పెద్దగా గుడి కట్టించాలి అని చెప్పేసి. ముక్కుబడి తీర్చుకునే కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. నేను అదంతా నీట్గా రికార్డ్ చేశాను, వాళ్ళ మాటల్లో కూడా నేను వినిపిస్తాను. సో మీరైతే ఇదైతే వినండి. ఈ అమ్మాయి కూడా కోరిక నెరవేరింది. ఫస్ట్ మీరు ఎప్పుడు వచ్చారండి ఇక్కడికి? నేను వచ్చి ఒక 5 months అవుతుంది. 5 months అవుతుంది. 5 months అయిపోయిన తర్వాత మీరు అంటే మేము ఇక్కడికి వచ్చేటప్పటికి మేము అమౌంట్ మొత్తం లాస్ అయిపోయి ఒక 40 lakhs లాస్ అయిపోయి ఇక్కడికి వచ్చాము. వచ్చేటప్పటికి మాకు తినడానికి కూడా లేని సిచ్యువేషన్లో ఇక్కడికి వచ్చాము. ఈరోజు మేము 10 మంది పెట్టే సిచ్యువేషన్కి అమ్మవారి వల్ల ఈ సిచ్యువేషన్లో ఉన్నాం. అందుకని అమ్మవారికి మొక్కుకున్న విధంగా మొక్కుబడికాయ తీసుకొని వచ్చి అమ్మవారికి సెకండ్ టైం, ఫస్ట్ టైం వచ్చాము మొక్కుకొని వెళ్ళాము, సెకండ్ టైం వచ్చాము మొక్కుబడి తీర్చుకున్నాము. సో ఇందాక చెప్పింది అయితే విన్నారు కదా, సేమ్ అలానే నేను ఒక్క ఆవిడని మాత్రమే అడిగాను. అలా చాలామంది ఉన్నారనమాట వచ్చిన వాళ్ళు, చెప్తా ఉన్నారు వీళ్ళు ఇక్కడ నుంచి వచ్చారు, వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చినారు అని చెప్పేసి. ఇక్కడున్న ప్రజలు కూడా వాళ్ళ వైబ్ నిజంగానే చాలా పీస్ఫుల్గా ఉన్నిందనమాట. చాలా హ్యాపీగా అందరినీ వెల్కమ్ చేస్తూ ఉన్నారు, చాలా మంచిగా మాట్లాడుతూ ఉన్నారు. ఐ రియలీ విష్ ఈ ఉన్నటువంటి ఆలయం అయితే చాలా పెద్దగా అయిపోయి వాళ్ళకి చాలా మంచి ఫండ్స్ వచ్చేసి పెద్ద పుణ్యక్షేత్రంగా అయిపోవాలని కోరుకుంటున్నాను. కాకినాడ వచ్చాము అండ్ ఆబ్వియస్లీ ఫుడ్ ఎక్కడ తింటాము? అవును, క్లీనింగ్ వర్క్ నిన్ననే వెళ్ళిపోయినాం. ఫైనల్లీ వీఆర్ ఈటింగ్ సుబ్బయ్య గారి హోటల్, సుబ్బయ్య గారి భోజనం ఇన్ కాకినాడ. లెట్స్ గో. ఎస్ గైస్, వీఆర్ ఇన్ సుబ్బయ్య గారి హోటల్. సుబ్బయ్య గారి భోజనం చాలా పురాతనమైనది అండ్ చాలా ఫేమస్ అయినది. కాకినాడ వచ్చారు అంటే ఖచ్చితంగా కాకినాడ కాజా ఎలా అయితే తీసుకెళ్తారో అలా పక్కా సుబ్బయ్య గారి హోటల్లో ఫుడ్ తినండి అని అయితే చెప్తా ఉంటారు అందరూ. సో అందుకని చెప్పేసి మేమైతే వచ్చేసామన్నమాట. లాస్ట్ టైమే రావాల్సి ఉన్నింది, చెప్పాను కదా మేము ఆల్రెడీ ఇది సెకండ్ టైమ్. సో ఫస్ట్ టైం వచ్చినప్పుడే మేము సుబ్బయ్య గారి హోటల్లో తినాల్సి ఉన్నిందనమాట. బట్ వీ మిస్డ్ ఇట్, ఎందుకంటే అప్పుడు ఏదో ప్లంబర్ వర్క్స్ ఏవో జరుగుతూ
ఉన్నాయి. బయట స్టార్టింగ్లోనే చేస్తూ ఉన్నారు. సో అందుకని చెప్పేసి మేము ఆ స్మెల్ అంతా ఎందుకులే ఇప్పుడు తినడము, నెక్స్ట్ టైం వద్దాము అని అనుకున్నాము. అండ్ లిటరలీ ఇట్స్ బీన్ ఇయర్స్ తర్వాత వస్తున్నాం అనమాట. అండ్ ఐ రియలీ ఫెల్ సో హ్యాపీ, ఎందుకంటే చాలా విన్నాను సుబ్బయ్య గారి హోటల్ గురించి అండ్ ఆ టేస్ట్, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళ మర్యాదల గురించి. సో అందుకే ఇప్పుడైతే వచ్చేసానమాట ఫుడ్ తిందామని చెప్పేసి. ఇంకా మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయామన్నమాట. మీకు కనిపిస్తూ ఉంది కదా. నాకు వీళ్ళ దాంట్లో నచ్చింది ఏంటి అంటే ద ట్రాన్స్పరెన్సీ అనమాట. చాలా మంచిగా అందరినీ వెల్కమ్ చేస్తూ ఉన్నారు లోపలికి. అంటే వాళ్ళ ఫుడ్ సెక్షన్ కూడా, ఫుడ్ వండుతూ ఉంటారు కదా, అక్కడికి కూడా రండి అమ్మా చూద్దురు రండి ఇలా ఇలా అని చెప్పేసి చాలా హ్యాపీగా అనిపించింది. మంచి వెల్కమింగ్ నేచర్ ఉందన్నమాట. ఆబ్వియస్లీ కాకినాడ అంటే మనకు తెలుసు ద మోస్ట్ వెల్కమింగ్ పీపుల్. అండ్ ఆల్సో విజయవాడ ఈ సైడ్, ఈ గోదావరి సైడ్ అంతా చాలా మంచిగా వెల్కమ్ చేసుకుంటారు అండ్ హ్యాపీగా చూసుకుంటారు. సో అదనమాట సంగతి. నేను జస్ట్ నార్మల్గా వీడియో తీద్దామని చెప్పి వీడియో తీస్తూ ఉంటే రా అమ్మ బూరెలేదు అని చెప్పి వాళ్ళే వీడియో తీస్తూ ఉన్నారనమాట. చాలా మంచిగా అనిపించింది. సుబ్బయ్య గారు వాటర్ పెట్టి 75 సంవత్సరాలు ఇవన్నీ ఉన్నాయి కదా సుబ్బయ్య గారు స్టార్టింగ్ ఇది అయితే మెయిన్, ఇదే రుచి కూడా ఇదే సార్. సుబ్బయ్య గారి కొడుకులు వాళ్ళ వారసులు ఉంటారు కదా, ఆయన కాలం చేసిన తర్వాత వాళ్ళందరూ పెట్టుకున్నారు. ఇదైతే పాతది, ఇదైతే ఓల్డ్ ఈజ్ గోల్డ్, అంటే దాదాపు 100 సంవత్సరాల చరిత్ర. ఓ మై గాడ్, లిటరలీ సుబ్బయ్య గారి హోటల్ పెట్టి 75 సంవత్సరాలు అయితే ఉందన్నమాట. ఇక్కడైతే మమ్మల్ని వెయిటింగ్ హాల్లో ఉంచారనమాట. ఫస్ట్ ఏంటి అంటే రాగానే మన నేమ్ రాసుకుంటారు. రాసుకున్న తర్వాత, ఎందుకంటే మేము కరెక్ట్ మధ్యాహ్నం టైంకి వెళ్ళినాము, సో అందుకు అప్పుడు ఆల్రెడీ చాలా ఫుల్గా ఉన్నారు. సో అందుకు మేమైతే వెయిటింగ్ హాల్లో కాసేపు వెయిట్ చేసాము. ఇట్లా అంటాను చిల్లు పెట్టు. ఏంటిది పెరుగువడ. ఫస్ట్ ఆ ప్లేట్ని చూడంగానే నాకు అనిపించింది కంచమేం తింటుంది ఏంటి వీళ్ళు ఇంత ఫుడ్ పెడుతున్నారు ఆ టైప్లో అనిపించింది అనమాట. నీకు నచ్చిందా? ఎందుకంటే వాళ్ళు ఆగట్లేదు. మేము ఫస్ట్ మాకు రాగానే పెరుగువాడు ఇచ్చారు. పెరుగువాడు ఇవ్వగానే గులాబ్ జామ్ ఇచ్చారు. గులాబ్ జామ్ ఇవ్వగానే మళ్ళీ బ్రెడ్ హల్వా ఇచ్చారు. బ్రెడ్ హల్వా ఇవ్వగానే అలా ఇస్తూనే ఉన్నారనమాట. సో అలా ఫుడ్ అయితే వడ్డిస్తూ ఉన్నారనమాట. నా ఫేస్ చూడండి, లిటరలీ షాక్ అవుతా ఉన్నాను. ఒకటి పెట్టంగానే ఇంకొకటి పెడతా ఉన్నారు. యాక్చువల్లీ ఏంటి అంటే రైసే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ పెట్టినారనమాట. పులిహోర, ఆవకాయ బిర్యానీ, నార్మల్ బిర్యానీ, తర్వాత కలర్ రైస్, ఇట్లా డిఫరెంట్గా పెట్టినారు. ఆవకాయ బిర్యానీ అవునా? నాకైతే బిర్యానీ రైస్ అది గోంగూర మొత్తం కలపాలి. అమ్మాయి గారి పొడి టేస్ట్ చూడండి బాగుంటుంది. కందిపొడి, తెరపొడి విడివిడిగా. ఉండపై చేసుకుని లాస్ట్ దోశ అవుతాం కొరకండి పెరిగండి బాగుంటుంది. సాంబార్లో అప్పుడు ఉంటుంది సార్కి అప్పుడు తిరుగుతారు అనగారు మీకు సాంబార్ వెళ్ళండి సార్ బాగుంటుంది. తర్వాత మజ్జిగ చేసుకోండి, మజ్జిగ గోంగూర చికెన్ బాగుంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే మొత్తం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్, స్వీట్స్ అన్నీ ముందే పెట్టేసినారనమాట. పెరుగు మాత్రం నిజంగానే చాలా ఫ్రెష్గా, చాలా టేస్టీగా ఉన్నిందనమాట. ఎందుకంటే మేము మొత్తం రోడ్ జర్నీనే కదా, రోడ్ ట్రావెలింగే కాబట్టి చాలా ఎక్కువ వేడిగా ఉన్నింది, వేడి చేస్తున్నింది. సో క్లైమేట్ ఎంత బాగున్నా కూడా మనకు బాడీలో హీట్ అయితే కన్ఫామ్గా అవుతుంది కదా రోడ్ జర్నీ చేసేటప్పుడు.
సో ఇంకా మేమైతే బటర్ మిల్క్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ సేమ్ అదే కర్డ్తోనే మాకు బటర్ మిల్క్ చేసిస్తారని అడిగాము. సో దే డిడ్ ఇట్. హ్యాపీగా బటర్ మిల్క్ అయితే తాగేసాము. ఇందాక మనం భీష్మారామం చూసాం కదా. సో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ డెస్టినేషన్ ప్లేస్. మేమైతే ఇప్పుడు ద్రాక్షారామంకి వచ్చాము. సో ఈ ఆలయం వచ్చేసి ఇంకొక శక్తిపీఠం అనమాట. మనకున్న 18 అష్టాదశ శక్తిపీఠాలలో 12వది అనమాట. మాణిక్యాంబ అనే పేరుతో ఇక్కడైతే దేవి మనకు ఉంటుంది. ఇంట్లో కానీ ఒకవేళ తాబేలు ఉండడము, లేకపోతే ఆ తాబేల్ని బయట వదిలేయాలో అని అనుకుంటే చాలా వరకు ద్రాక్షారామంలోనే వదిలేస్తూ ఉంటారనమాట. ఇక్కడ సతీదేవి ఎడమ చెంప భాగం పడిందని నమ్ముతారు. ఈ రామాన్ని వచ్చేసి దక్ష వాటిక అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మా గుడిలో ఒక మ్యాజిక్ లాగా జరిగిందనమాట. ఏమైంది అంటే మేము నార్మల్గా లోపలికి గుడికి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయిన తర్వాత దేవుణ్ణి ముక్కుందామని చెప్పి సైడ్కి వెళ్తూ ఉంటే అప్పుడు ఒక పూజారి గారు వచ్చారనమాట. అసలు మేము పిలవని కూడా పిలవలేదు. నార్మల్గానే పూజారి గారు ఇలా నడుచుకుంటూ వస్తూ మా దగ్గరికే వచ్చారు. చాలా మంది జనాలు ఉన్నారు. సైడ్ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. మా దగ్గరికి వచ్చి చెప్పారు, మీరు చాలా దూరం నుంచి వచ్చారు కదా, నాకు అర్థమవుతా ఉంది. నార్మల్గా మీరు దేవుని దర్శించాలి అంటే ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది, లేదా 5-10 నిమిషాల్లో అయిపోతుంది. నేనైతే మీకు ½ అన్ అవర్లో కంప్లీట్గా స్థల పురాణం ఎవ్రీథింగ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వింటాను అంటే చెప్తాను అని చెప్పారు. మేమైతే నిజంగానే చాలా బ్లెస్సింగ్గా భావించామన్నమాట. నార్మల్గా మనకున్న హైట్ అయితే 5 to 6 feet ఆ టైప్లో ఉంటాం కదా. సో ఇంకా పెరగంగా అంటే ఫ్యూచర్లో చాలా చిన్నగా ఉంటారు, మన బొటన వేలంతమైనే ఉంటారు. సో వాళ్ళ కోసం కూడా ద్రాక్షారామంలో ఒక చిన్న గుడి అయితే అవన్నీ మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి 12వ అష్టాదశ శక్తిపీఠం అయితే ఉంది. సో నేను ఇందాక చెప్పాను కదా మీకు శక్తిపీఠం గురించి. సో ఇక్కడైతే 12వది ఉందన్నమాట. ఇక్కడున్న స్వామివారి పేరు వచ్చేసి భీమేశ్వరుడు అనమాట. అండ్ ఆల్సో మనం దక్షిణ కాశీ అని వింటూ ఉంటాం కదా. సో ఈ ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీ అని పిలుస్తారు. అండ్ ఆల్సో ఈ గుడిని 2 కట్టారంట. నేను ఇందాక చెప్పాను కదా 2 అంతస్తులు ఉన్నాయి అని చెప్పేసి. ఫస్ట్ అంతస్తులో అయితే చీకటి కోణం అని అంటారు. అండ్ సెకండ్ అంతస్తులో అయితే శివుడి యొక్క పై భాగం ఉంటుందంట. మొత్తం 2 అంతస్తుల్లో శివలింగం ఉంటుంది. అండ్ ఆల్సో ఫస్ట్ అంతస్తులో అయితే నాగసర్ప ఎలాంటి దోషాలు ఉన్నా కూడా వాళ్ళు ఫస్ట్ అంతస్తులో పూజ చేసి వెనుదిరగకుండా వాళ్ళు నార్మల్గా వాళ్ళ ఇంటికి వెళ్తే నిజంగానే ఆ దోషాలన్నీ తీరిపోతాయి అని చెప్పి నమ్ముతారు. ఇలా నేను తెలుసుకున్నవి అండ్ కొన్ని అక్కడ నుంచి విన్నవి అవన్నీ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు గమనిస్తే ఈ ట్రావెల్ బ్లాగ్కి ఎక్కువగా వాయిస్ ఓవర్ ఉంటుంది. ఎందుకుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి కార్ జర్నీలో వెళ్ళాము, అది కూడా. సో కార్లో ఎప్పుడన్నా నేను మాట్లాడదాము అంటే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ రన్ అవుతూ ఉన్నిందనమాట. అండ్ ఆల్సో నేను ఇక్కడ వచ్చింది మోస్ట్లీ మనం గుళ్ళకి కదా. సో గుడి దగ్గర కూడా ఎక్కువ దేవుడి పాటలు అవి పెట్టున్నారు. నేను అవి అలానే ఉంచేసాను అనుకోండి, కాపీరైట్స్ పడతాయి. కాపీరైట్స్ పడడం వల్ల ఏమవుతుందంటే మన వీడియో కంప్లీట్గా తీసేస్తారు. సో అలా జరిగినప్పుడు అసలు మనం అప్పుడు మెమొరీస్ ఏవి ఉండవు కదా, వీడియో మొత్తం తీసేస్తే. సో అందుకని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ నా నార్మల్ వీడియోస్ కంటే దీంట్లో ఎక్కువ వాయిస్ ఓవర్ ఉంటుంది. ఎందుకంటే నేను జస్ట్ మ్యూజిక్ పెట్టి అలానే ఉంచాలి అనుకోలేదు. మొత్తం నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పాను అనుకోండి, నెక్స్ట్ టైం నేను చూసుకునేటప్పుడు కూడా గుర్తుంటుంది అండ్ తెలిసిన వాళ్ళకు కూడా అర్థమవుతుంది అని చెప్పేసి. ఇక్కడ నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం తాబేళ్ళు కూడా బనానా తింటాయా అని చూస్తున్నా అనమాట. ఎందుకంటే నేను ఎప్పుడు నాకు తెలియదు అసలు బనానాస్ తింటాయని చెప్పి. ఎంత ముద్దుగా తింటున్నాయో అసలు. ఆ అవతల సైడ్ 2 ఉన్నాయి కదా, అవైతే ట్రై చేస్తున్నాయి పైకి రావాలి అని చెప్పేసి. బట్ ఎందుకు అవి రావట్లేదు. కానీ ఇది మాత్రం తాబేలు క్యూట్గా అక్కడే కూర్చో. అలా తాబేలుకి ఫీడ్ చేసిన తర్వాత బయటికి వచ్చి చూస్తే బుక్ స్టాల్ ఉంది. ఇక్కడేమో అమ్మకు కావాల్సిన పుస్తకాలు తీసుకుంటా ఉంటే నేనైతే దండకాల బుక్ తీసుకున్నాను అనమాట, ఆంజనేయ స్వామిది. ఇవి నాట్ జస్ట్ ట్రావెల్ వ్లాగ్స్, నాకు ఒక మెమరీ లేన్ లాగా అనమాట. మళ్ళీ కంబ్యాక్ వచ్చి చూసుకునేకి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ డౌన్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.